అందరికీ నమస్కారం అండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మిలియనీర్ మైండ్ సెట్లో ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నారు కదా. మీకు మీ మైండ్ సెట్ ఏమన్నా మారుతున్నట్లు ఫీలింగ్ వస్తే ఓకే, లేదు మా మైండ్ సెట్ మారట్లేదు, ఇంకా ఇలాగే ఉంటున్నాము అనే అభిప్రాయం కనుక ఉంటే, మా జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేదు అనుకుంటే ఈరోజు వీడియో మీకు ఇంకా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాని మీద కూడా మీకు వీడియో చేసి పంపిస్తాను. ఏదైనా ఉద్యోగ అవకాశాలు, ఎలా డబ్బు సంపాదించే మార్గాలు అడుగుతున్నారు కదా, నేను నెక్స్ట్ వీడియోలో ఆ విషయం గురించి చెప్తాను. ఈరోజు మిలియనీర్ మైండ్ సెట్లో నేను చెప్పబోయే విషయానికంటే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ దేశమైనా కానీ దేని మీద ఆధారపడి తన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటుంది అంటే రాజ్యాంగం మీద ఆధారపడుతుంది. అవును కదా. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ రాజ్యాంగం మీదే పడి ఉంటుంది. అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు ఉపయోగించిన రాజ్యాంగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని తీసుకుని వివిధ దేశాల నుంచి కొన్నిటిని సేకరించి మన దేశానికి అనుగుణంగా, మన ప్రజలకు అనుగుణంగా, మన యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రచించుకున్నారు. అది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతుందా అంటే దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. దాన్ని ఎలా అంటే సవరణ చట్టము అనే పేరుతో సవరిస్తూ వస్తున్నారు. అంటే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి వేరు ఉంది కాబట్టి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అప్పుడు ఉన్న మనుషులు, మనస్తత్వాలు, ఉన్న టెక్నాలజీకి ఆధారంగా అప్పటి రాజ్యాంగాన్ని రచిస్తే ఆ తర్వాత నుంచి దానిలో కొన్ని మార్పులు తీసుకొస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, మరి మన జీవితంలో కూడా మనం మార్పులు తెచ్చుకోవచ్చు కదా. మన రాజ్యాంగంలోనే సవరణ జరుగుతున్నప్పుడు మరి మనలో కూడా సవరణ జరగాలి కదా, జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అలాగే ఉంటే మనుగడ సాగించలేము. దేశ ఆర్థిక పరిస్థితో, లేక న్యాయ వ్యవస్థ, లేకపోతే సంరక్షణలోనో ఎక్కడో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాళ్ళ ద్వారా, వాళ్ళ ఆమోదంతో, అంటే పరోక్షంగా మనమే ఆ సవరణ చట్టాన్ని చేసుకున్నట్లు లెక్క. ఎందుకంటే మనం ఎన్నుకున్న వాళ్ళే మన తరపున అక్కడ ఆమోదం చేస్తారు కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనల్ని మనం సవరించుకోవాలి అనే ఆలోచన వచ్చిందో అక్కడే మన మొదటి విజయం స్టార్ట్ అవుతుంది. మరి నేను డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉదయం లేవగానే మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఆలోచించండి. ఫస్ట్ మెలకు రాగానే మీ మైండ్లోకి వచ్చే మొదటి ఆలోచన ఏంటి? చాలామంది ఏం చెప్తారో తెలుసా? ఏమని చెప్తారంటే ఈ నెలలో కట్టాల్సిన ఏదైతే బిల్లులు ఉన్నాయో వాటి మీదకే మా ఆలోచన పోతూ ఉంటుంది. ఈరోజు మేము ఇంట్లో తీసుకురావాల్సిన గ్రోసరీస్ గురించి, కట్టాల్సిన కరెంటు బిల్లు గురించి, హౌస్ రెంట్ గురించి, పాల బిల్లు గురించి, పేపర్ బిల్లు గురించి, ఇంటర్నెట్స్, ఇట్లా పిల్లలకు కట్టాల్సిన ఫీజులు, మెడిసిన్స్, పేరెంట్స్, ప్రతిదీ కూడా ఈఎంఐలు, కార్ లోను, బండి లోను, హౌస్ లోను, అంటే ప్రతిదీ కూడా కట్టవలసిన బిల్లుల గురించి ఆలోచనలు వస్తాయని చాలామంది చెప్తూ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకైతే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నాకు కూడా అలాంటి ఆలోచనలే వస్తున్నాయా అనేది ఆలోచించండి. ఒకవేళ అలాంటి ఆలోచనలే వస్తూ ఉంటే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి దేని గురించి అయితే ఆలోచిస్తాడో దానినే ఆకర్షిస్తాడు. దేని మీద అయితే తన దృష్టి ఉంటుందో అదే తన జీవితంలోకి, వాస్తవంలోకి వస్తుంది. మనం ధనవంతులకి, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ మధ్య ఉన్న వాళ్ళకి తేడా ఏంటి అంటే ధనవంతులు ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్లో ప్రాఫిట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, డబ్బు గురించి ఆలోచిస్తూ, అంటే వాళ్ళ జీవితంలోకి వచ్చే డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తాము అంటే మనం ఎవరికైతే పేమెంట్ చేయాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నానా అనేది ఒక్కసారి చూడండి. మీరు కూడా మీకు ఏవైతే లాభాలు రావాలనుకుంటున్నారో, ఎక్కడైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా, లేకపోతే మీరు చెల్లించాల్సిన బిల్లుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారా?
ఎప్పుడైతే మీరు చెల్లించాల్సిన బిల్లుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, ఎప్పుడైతే మీరు డబ్బుని బయటికి పంపించే మార్గాన్నే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, మీ చేతిలో ఉన్న మనీ ఎప్పుడు కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే డబ్బు లోపలికి వచ్చే ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటే, ఈరోజు నేను షేర్స్ కొన్నాను, షేర్స్లో నాకు ఇంత లాభం వచ్చింది, థ్యాంక్ యూ. ఈరోజు హౌస్ రెంట్ వస్తుంది, థ్యాంక్ యూ. అట్లా ప్రతిదాని గురించి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవి మెచ్యూర్ అవుతున్నాయి, థ్యాంక్ యూ. ఇట్లా మెచ్యూర్డ్ ఫండ్ వస్తుంది, ఇంకా వేరే రూపంలో మనీ వస్తుంది, ఈరోజు నేను గోల్డ్ కొంటున్నాను. ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారా? మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ప్రాఫిట్ గురించి ఆలోచిస్తున్నారా? లేదు, ఎంతవరకు కూడా లైఫ్లో చెల్లించాల్సిన బిల్లుల గురించి, కట్టాల్సిన నెలవారీ ఖర్చుల గురించి, వీటి గురించి ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే దేని గురించి అయితే ఆలోచిస్తామో మన మైండ్ దేని ఏదైతే మన దృష్టి ఉంటుందో అక్కడే ఫోకస్ పెట్టి అదే పెరిగిపోతూ ఉంటుంది. అది ఏదైనా కానీ మంచి అయితే మంచి పెరిగిపోతూ ఉంటుంది, చెడు అయితే చెడే పెరిగిపోతూ ఉంటుంది, అప్పులైతే అప్పులే పెరిగిపోతూ ఉంటాయి, సమృద్ధి అయితే సమృద్ధి పెరిగిపోతూ ఉంటుంది, లాభం అయితే లాభమే పెరుగుతుంది, నష్టం అయితే నష్టమే పెరుగుతుంది. ఎక్కడ మీ ఫోకస్ ఉంటే అక్కడే పెరుగుతూ ఉంటుంది. అక్కడే ఏ విషయంలోనైనా కానీ మీకు ఆరోగ్య విషయంలో మీరు బాగా అంటే నా ఆరోగ్యం బాగుంది అని ఫోకస్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. నేను అనారోగ్యంగా ఉన్నానని ఫోకస్ చేస్తే అనారోగ్యంగా ఉంటుంది. నా ఫ్యామిలీ, నా పిల్లలు చెడు మార్గంలో తిరుగుతున్నారేమో, నా భర్త అట్లా ఏమో, నా భార్య ఇట్లా ఏమో అని ఆలోచిస్తూ ఉంటే అలాగే జరుగుతూ ఉంటుంది. అదే నా కుటుంబం అంతా చాలా క్రమశిక్షణతో, డిసిప్లిన్తో చాలా హ్యాపీగా, ప్రశాంతంగా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. డబ్బు గురించి, ముఖ్యంగా చేస్తున్న బిల్లుల గురించి, పేమెంట్ల గురించి కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే మీ మైండ్ని ఇప్పుడే మీరు సవరణ చేయండి. ఎలా చేయాలి? మీ దగ్గరికి వచ్చే లాభాల గురించి ఆలోచించండి, మీరు సంపాదిస్తున్న ఆస్తుల గురించి ఆలోచించండి, డబ్బు మీ దగ్గరకు వస్తున్నట్లు ఆలోచించండి. కానీ ప్రతి విషయంలో మీరు చెల్లింపులు చేస్తున్నట్లు, అయిపోతున్నట్లు కాదు. మీ దగ్గర నుంచి డబ్బు ఖాళీ అయ్యే విషయాల గురించి కాదు, మీ దగ్గరికి డబ్బు వచ్చి నిండుగా మీ బౌల్ నిండిపోయినట్లుగా, మీ పర్స్ నిండినట్లుగా అలాంటి ఆలోచనలు చేయండి. సమృద్ధితో ఉన్న ఆలోచనలు చేయండి. అప్పుడే మీ జీవితంలోకి సమృద్ధి అనేది ఆకర్షింపబడుతుంది. ప్రతి దానిలో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మిలియనీర్ మైండ్ సెట్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీ యొక్క సవరణ, మీ జీవితం అనే రాజ్యాంగంలో మీరు ఈ రోజు నుంచి సవరణలు చేసుకుంటూ ఉండండి. ఎక్కడ సవరణ చేయాలి, ఏ ప్లేస్లో మీరు మీ జీవితాన్ని సవరించుకోవాలి, మీ ఆలోచనలు సవరించుకోవాలి అనేది మీరు ఫోకస్ పెట్టి ప్రతి దాంట్లో అభివృద్ధి చెందే విధంగా మీ ఫోకస్ని పెట్టండి. ఖాళీ అయ్యే విధంగా కాదు, అభివృద్ధి చెందే విధంగా. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా సంతృప్తితో, సమృద్ధితో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.